అందరికీ నమస్తే అండి. అమరావతి రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా సాక్షిలో ఎందుకు ఈ కామెంట్స్ చేశారు? అది కృష్ణరాజు గారు పర్సనల్ దురద, లేదంటే వైసీపీ పార్టీ వాళ్ళ దురద? కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏమైనా ముందే మాట్లాడించారా? లేదా మీ ఇద్దరు ఇలా డిబేట్ పెట్టండి, ఇటువంటి కామెంట్స్ చేయండి అని పార్టీ నుంచి, పార్టీ వ్యూహకర్తల నుంచి ఏమైనా ముందస్తుగా సమాచారం వచ్చిందా? ఇదంతా ఓవరాల్గా ఒక స్క్రిప్ట్ ఓరియంటెడ్గా జరిగిందా అని కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కుట్ర కోణాన్ని ఛేదించడానికి కూడా పోలీసులు రెడీ అవుతున్నారు. అంటే కేవలం మాట్లాడించిన వ్యక్తి అంటే అక్కడ జర్నలిస్టులు వాళ్ళిద్దరే కాకుండా వీళ్ళకి అసలు ఈ ఐడియాలజీ ఎవరిచ్చారు, ఈ స్క్రిప్ట్ ఎవరిచ్చారు, ఇలా మాట్లాడమని థాట్ ఎవరిచ్చారు, అది పోలీసులు ఛేదించే పనిలో పడ్డారు. ఎందుకంటే ఇది అంత ఆషామాషిగా వదలట్లా. సో ఇది మేబీ అంటే ఓవరాల్గా జరిగింది మీరు వినే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి దేవతల రాజధాని అన్నారు. నిజంగానే అమరావతి అనేది దేవతల రాజధాని. అందరికీ తెలిసిన విషయం కదా, అమరావతి దేవతల రాజధాని అని మనం విన్నాము, చదువుకున్నాం కదా. సో ఆ స్పిరిచువల్ ఫీలింగ్ కలగాలనే, ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలగాలనే రాజధానికి అమరావతి అని పేరు పెట్టారు అప్పట్లో 2015 ఆ టైంలో. సో వాళ్ళు ఉన్న పలంగా ఒక డిబేట్లో మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నాడు ఆయన. ఎంత దారుణం, ఎంత పశువు అంటే అతను ఎంత పశువులో ఆలోచించాడు అనేది ఆలోచించవచ్చు. నాకు కొన్ని పదాలు వస్తాయి, కానీ నేను మ్యాక్సిమం అది మింగేస్తా, కంట్రోల్ చేసుకుంటా. నాకు కోపం వస్తుంది, ఎందుకంటే నేను మనిషిని, నేను ఈ రాష్ట్ర పౌరుడిని, నాకు రాజధాని అమరావతి అంటే ఇష్టం, నాకు కొన్ని సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని అతన్ని విమర్శించినప్పుడు ఈ మధ్య కొన్ని పదాలు వస్తున్నాయి, కానీ మింగేస్తాను. యాక్చువల్లీ అతను అలా అనడం తప్పు. ప్యూర్లీ ఒళ్ళు బలుపు, ఒళ్ళు కొవ్వు, ఇంకేదైనా కావచ్చు, అలా అనకూడదు. ఎందుకంటే అది ఒక ప్రాంతం సంబంధించి. ఒక వ్యక్తిని అనుకోండి, మీకు ఏదైనా పలానా వ్యక్తి పడట్లా, ఒక కుటుంబం అంటే మీకు పడదు అనుకోండి. కానీ అది రాజధాని, వేలాది మంది రైతులకు సంబంధించిన వ్యవహారం, ప్లస్ రాష్ట్రానికి మొత్తానికి ఒక సెంటిమెంటల్ వ్యవహారం, ఒక ఎమోషనల్తో ఒక బంధం, బాండింగ్ ఉంది. ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి, ఒక రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని ఉద్దేశించి అలా ఎవడంటాడండి? అలా అనడం వెనక కృష్ణరాజు గారు పర్సనల్ దురద ఉండుంటుందా? ఆయన అలా అంటే అది ఎంత కాంట్రవర్సీ అవుద్దో అతనికి తెలుసు. అతనేమి చిన్నవాడు కాదు, సాధారణ కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వ్యక్తి కాదు. ప్లస్ ఆ పక్కనున్న వ్యక్తి కూడా ఇటువంటి వ్యవహారాల్లో డెక్క ముక్క తిన్న వ్యక్తే, కొమ్మినేని శ్రీనివాస్ గారు కూడా. ఆయన కూడా ఫ్రెష్గా ఏమీ ఈ పాలిటిక్స్, ఈ జర్నలిజంలోకి రాలా. ఆయన కూడా దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తి, ఆయనకు కూడా మొత్తం తెలుసు. సో ఇద్దరూ వ్యూహాత్మకంగా అన్నారేమో అనేది పోలీసుల అనుమానం. సో ఒక 2 రోజుల ముందు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ సారాంశం ఏంటంటే, ప్రతి వారం హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 3-4 అండ్ సాక్షి మీడియా నుంచి కొంతమంది ప్రతినిధులు, కొంతమంది జర్నలిస్టులు కలిపి మీటింగ్ పెట్టి ఈ వారం ఏ అంశాల మీద బురద జల్లాలి, ఏ అంశాల మీద నెగిటివ్ ప్రచారం చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేస్తున్నారు అని ఒక 2-3 రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు. సో దానికి వీళ్ళు మాట్లాడిన మాటలకి లింక్ అవుతుంది. సో వీళ్ళు అంటే పార్టీ వాళ్ళే ఏమైనా వీళ్ళకు వ్యూహం అందిస్తున్నారేమో. సాక్షిలో ఈరోజు డిబేట్ పెట్టండి, ఇలా మాట్లాడండి, ఒక పెద్ద రచ్చ జరుగుద్ది, దాని మీద మన మీద కేసులు పెడతారు, మనమేమో కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం, పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలని ఏడిసేయచ్చు జనం ముందుకెళ్ళి అని ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారేమో. కానీ అది బెడిసికొట్టింది. వీళ్ళు పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు అని జనం ముందుకెళ్ళి ఏడిసినా జనం పట్టించుకోరు. రాజధానిని ఎవడ తట్టమన్నాడు? రాజధానిలో ఉన్న మహిళల్ని ఎవడవనా అవమానపరచమన్నాడు? వీళ్ళు అది రెడ్ బుక్ రాజ్యాంగం అని జనంలోకి వెళ్ళి ఏడిసినా జనం పట్టించుకోరు. వీళ్ళు ఏ పేరు పెట్టినా, కక్ష సాధింపని పేరు పెట్టినా, జర్నలిజానికి సంఖ్యలని పేరు పెట్టినా జనం పట్టించుకోరు. సో అది మొత్తం రివర్స్ అయింది. సో ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు చాలా ఉన్నాయి. అయితే పర్టికులర్గా ఈ అంశం మీద ఆల్రెడీ తొల్లూరు పోలీస్ స్టేషన్లోనూ, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అండ్ దీని మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు, చంద్రబాబు గారు రెస్పాండ్ అయ్యారు. ఈ వ్యవహారం చాలా సీరియస్, చాలా దూరం వెళ్ళిందనమాట. సో ఇప్పుడు డీజీపీ గారికి ఒక స్పష్టమైన ఆదేశాలు ఏంటంటే, దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించండి. ఎవరైనా ప్లాన్ ఉప్పందించేలా మాట్లాడించారా? ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా? అసలు కృష్ణరాజు గారు ఈ డిబేట్ చేయడానికి ముందు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరిని కలిశారు, ఒక వారం రోజుల ముందు వీళ్ళిద్దరూ ఎక్కడైనా కలిసి చర్చించుకున్నారా, వీళ్ళిద్దరు ఫోన్ కాల్ డేటాతో సహా, వీళ్ళు కలిసిన వ్యవహారంతో సహా మొత్తం దీని వెనక ఉన్న వ్యవహారం మొత్తం తీయడానికి ప్రభుత్వం ఇప్పుడు రెడీ అవుతోంది.
సో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ కేసుని. అంత ఆషామాషిగా వదిలిపెట్టే కేసు అయితే కాదు.